హాయ్, గుడ్ మార్నింగ్. ఇలా నేను మీకు ఈ కూరగాయలు చూపించాను. ఈరోజు ఖచ్చితంగా ఇందులోంచి వెజిటబుల్స్ వాడుకొని కర్రీ చేస్తాను. వంకాయలు వాడాను, ముల్లంగి వాడాను, అలాగే ఈ పెద్ద చిక్కుడుకాయ. ఇంకా మిగిలింది టమాటా ఒక్కటే కదా, అది కూడా వేసేయి అనండి మీరు. కానీ అది కాదు నేను వేసేది. చందు ఊరి నుంచి వస్తూ అక్కడ ఇంటి దగ్గర మార్కెట్లో ఇలా రామ్ములక్కాయలు కనిపించాయని తెచ్చారు. సో వీటిని కూడా వాడుకుంటున్నాను కర్రీలో. అయితే పక్కన పండు మిరపకాయలు అండ్ కొత్త చింతపండు కూడా కనిపించింది కదా, అవి కూడా చందు ఇంటి దగ్గర మార్కెట్లో, నేటివ్లో ఇంటి దగ్గర మార్కెట్లో తెచ్చారు. వాటితో కూడా చేస్తాను ఈరోజు. అయితే ఆ పండు మిరపకాయలు చింతకాయతో నేనేం చేశానో ఈ వీడియోలో లేదు, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం ఈ కర్రీ నేను ఎలా చేశానో చూపిస్తాను. ఈ బుజ్జి రామ్ములక్కాయల కాడలు తీసివేయాలి. ఇవి కొన్ని కడిగేటప్పుడు ప్రెస్ అయ్యాయి. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, వెంటనే కొన్ని కదా ఈ సీడ్స్ని ఇలా కుండీలో వేస్తే బాగుంటుంది అని ఆలోచనతో వేసేసా. ఇంకా ఎదురు చూడడమే నా పని. అది మొక్కగా ఎప్పుడు అవుతుంది, పళ్ళు ఎప్పుడు ఇస్తుంది, వెయిట్ చేద్దాం, చూద్దాం. ఆ ఉన్న కొన్ని రాములక్కాయలతో రోటి పచ్చడి చేద్దాం అనుకుంటే జస్ట్ చందు వాళ్ళు ఇల్లు రీచ్ అయ్యే ముందే, నాకు తెలియదు కదా అవి తెస్తారని, టమాటా పచ్చడి చేశాను. నువ్వులు వేసి మరీ రోటి పచ్చడి చేశాను, అది అలాగే ఉంది. రసం చేద్దామా అంటే మీకు తెలుసు కదా, గుమ్మడికాయ సాంబార్ చేశాను, అది కూడా ఉంది. సో రసం కానీ పచ్చడి కానీ చేయలేక చివరికి ఇలా కర్రీ డిసైడ్ అయ్యాను. ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటే అలాగే తినాలి అని అనిపించింది. లాస్ట్ టైం మీకు చూపించాను కదా, ఇంటి దగ్గర పార్కులో కొన్ని తెచ్చేసాను. ఆ రాములకాయలు కొన్ని ఉంటే అలా తినేసేసాను కదా, నాకు ఇంకా అదే గుర్తుకొస్తుంది. అయితే పార్కులో తెచ్చిన కాయలకి దీనికి కాస్త టేస్ట్ డిఫరెన్స్ ఉంది. పార్కులో తెచ్చినవి సూపర్గా ఉండే టేస్ట్. ఇవి టేస్ట్ చూశాక అనిపించింది, అరే రే ఆ రోజు పార్క్లో తెచ్చిన ఒకటో రెండో కాయల్ని పెట్టి ఉండాల్సిండే విత్తనాల్ని కుండీలో అని అనిపించింది. అవి పార్కులో కూడా కాస్త పక్కన తుప్పలలో కనబడ్డాయి, వెళ్ళి తీసుకున్నాను. నేను వెళ్తుంటే చూస్తుంటే అందరూ ఎవరు నోటీస్ చేయరనుకుంటా, వాక్ చేస్తున్నారు. కానీ మనకేంటంటే పని చుట్టూ ఏం కనబడతాయా ఇలాంటివన్నీ చూసుకుంటూ వాక్ చేస్తాం కదా, నా కంట్లో పడ్డాయి. నేను అవి దోశలలో తీసుకుంటే అందరూ అవి తినొచ్చా అని అడిగారు ఆ రోజు నన్ను. సో నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి తెలియదేమో రామ్ములక్కాయలు అని అనుకున్నాను. పేరు చెప్పాక ఓహో అవి ఇవేనా అన్నారు.